మై టిప్స్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు గోకరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించదలుచుకున్నాను అనమాట. సో గోకరకాయని ఫస్ట్ చిన్న ముక్కలుగా కోసేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం దీంట్లో. సో గోకరకాయ ఉడికిపోయిందండి. చూడండి, ఉడకబెట్టి ఇలా పసుపేసి ఉడకబెట్టి ఇలా పెట్టుకున్నాను అనమాట. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు చూడండి. పోపుకి కావాల్సిన కొంచెం సాల్ట్ తీసుకున్నాను, ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి, పచ్చిమిర్చి చీలికలు ఒక 3, కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు తీసుకున్నాను అనమాట. ఈ పోపు దినుసుల్లో పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కలుపుకున్నానండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పాన్ హీట్ అయిన తర్వాత మనం ఈ పోపు దినుసులు యాడ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు పోపు దినుసులు చిట్పట్లాడిన దాకా ఉంచి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటాం. పోపు దినుసులు వేస్తున్నాయి అన్నమాట. పచ్చిమిర్చిని యాడ్ చేశానండి. ఇప్పుడు కరిగించుకున్నాం కదా ఉల్లిపాయలు, ఇప్పుడు అందులో వేసి అవి మగ్గేంత వరకు కూడా మనం ఉంచుకోవాలి. చూడండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను అందులో. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కదండి, అందుకని ఇప్పుడే యాడ్ చేశాను నేను సాల్ట్ అనేది. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉల్లిపాయలు వేయించుకుంటున్నాం అనమాట మనం. కొంచెం పసుపును కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఉడికేటప్పుడు కూడా కొంచెం పసుపు యాడ్ చేస్తే మంచిది అనమాట, మనకి హెల్త్కి చాలా మంచిది. సో ఇలా ఉల్లిపాయని బాగా ఉడికిందండి. ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశానండి. ఇప్పుడు మన చిక్కుడుకాయల్ని, ఉడకబెట్టినటువంటి చిక్కుడుకాయల్ని వేస్తున్నాను అనమాట కర్రీలో. బాగా కలయి తిప్పుకొని ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేయాలండి. మనం వేసుకున్న పోపు మిశ్రమం కూడా రెండు కూడా మిక్స్ అయ్యి ఆ స్టీమ్కి మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలన్నమాట. చూసుకోండి, మధ్య మధ్యలో ఒకసారి ట్రై చేయండి, దానికి కలయి తిప్పండి ఒకసారి. చూడండి, ఇప్పుడు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను నేను. మళ్ళీ కలయి తిప్పుకొని మళ్ళీ కొంచెం కారాన్ని యాడ్ చేస్తున్నానండి. మీ రుచికి తగినంత కారాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక ఫుల్ స్పూన్ కారాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి. చూడండి, మన కర్రీ ఇలా తయారైపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం ఈ కర్రీని. టేస్ట్ సూపర్ ఉందండి. గోకరకాయ కొబ్బరి కర్రీ అన్నమాట ఇది. మన యమ్మీ గోకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్.